దోల సినిమా దోల ఉంది, చాలా బాగుంది. రెహమాన్ చింపేశాడు, బీజిఎం మాత్రం దోల. జాన్వీ కపూర్ యాక్టింగ్ కూడా చాలా బాగుందండి, మొత్తం గ్లామర్ రోల్ జాన్వీ కపూర్. బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం రామ్ చరణ్ యాక్టింగ్ మంది తొక్క తీసాడు. రామ్ చరణ్ లైక్ చేయబోతారు ఇండియన్ రామ్ చరణ్ యాక్టింగ్ ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అండి. కళ్ళంటే నీళ్ళు ఎవరైనా పెట్టకపోతే వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ ₹1,00,000 స్పాట్ లో. మా మెగా ఫ్యాన్లు మా బుచ్చిబాబు గారు సినిమాలు తీయాలని మీ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నాం. ఏం చెప్పాలి సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ 100% వర్క్ చేస్తే ఎలాంటి అవుట్పుట్ వస్తుందో బుచ్చిబాబు గారు అలాంటి అవుట్పుట్ బయట తీసుకొచ్చారు. గేమ్ చేంజర్ మూవీకి ఎలా అయితే ట్రోల్ చేశారో ఇప్పుడు ఈ మూవీకి ట్రోల్ చేసే ఛాన్సే రామ్ చరణ్ ఇవ్వలేదు. దోల సినిమా దోల ఉంది, చాలా బాగుంది. బాగుంది సినిమా, ఎమోషనల్ గా అయితే మాత్రం చాలా బాగుంది. అందరూ రండి సినిమాకి, అందరూ చూడండి. దోల ఉంది సినిమా మాత్రం సూపర్. సినిమా అయితే మంచి ఎమోషనల్ కనెక్ట్ అయితే ఉంది. రంగస్థలం అంటాం ఇప్పుడు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, కానీ దానికన్నా బెటర్ గా అనిపించింది నాకైతే మాత్రం. ఓవరాల్ గా ఇట్స్ ఎ గుడ్ మూవీ, బెటర్ గా వాచ్ చేయండి థియేటర్కి వచ్చి. జగత్ బాబు కూడా రోల్ చాలా బాగుంది. ఓవరాల్ గా రామ్ చరణ్ అయితే చింపేశాడు అనే చెప్పాలి యాక్టింగ్ పరంగా. శివరాజ్ కుమార్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది. కానీ ఓవరాల్ గా అయితే రామ్ చరణ్ అయితే మాత్రం పీక్ పర్ఫార్మెన్స్ అయితే చెప్పాలి. క్రికెట్ అయితే బాగా చూపించారు. ఓవరాల్ గా అయితే ప్రతి స్పోర్ట్ కి ఇంపార్టెన్స్ ఉంది. ట్రై స్పోర్ట్స్ అంటాం కదా, అలా 3 స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ చూపించారు. స్పోర్ట్స్ డ్రామాలో ఇది ఒక కొత్త కాన్సెప్ట్, ఎప్పుడు చూడండి, చాలా కొత్తగా ఉంది, ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయాలి. రెహమాన్ చింపేశాడు, బీజిఎం మాత్రం దోల సూపర్. జాన్వీ కపూర్ యాక్టింగ్ కూడా చాలా బాగుందండి, మొత్తం గ్లామర్ రోల్ జాన్వీ కపూర్. డైరెక్షన్ సూపర్, చాలా సెకండ్ సినిమాలో లేదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్లో తీశారు, చాలా బాగుంది. బుచ్చిబాబు అయితే మాత్రం బాగా హ్యాండిల్ చేశాడు. ఒక స్టార్ని పెట్టుకొని ఇంతలాగా ఒక అంటే ఈ అటెంప్ట్ అంటే స్పాయిలర్ అవుతుందేమో కానీ ఈ అటెంప్ట్ చేశారంటే ఛాలెంజింగ్ అనే చెప్పాలి. ఓవరాల్గా అయితే మూవీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం రామ్ చరణ్ యాక్టింగ్ మంది తొక్క తీసాడు. రామ్ చరణ్ సాంగ్స్ హైలైట్, చికిడి చికిడి సాంగ్ సూపర్ హైలైట్. ఆయన సినిమా తీసాడంటే పవర్ స్టార్. సినిమా మాత్రం హైలైట్, ఎందుకంటే ఫ్యాన్స్ మన బాగుంది సినిమా. జాన్వీ కపూర్ ఎక్కువసేపు ఉండదు, కానీ ఉన్నంతసేపు ఏదో ఒక బ్యూటీ సినిమాకి. సినిమా దోల రామరాజు మొత్తం స్టోరీ అంతా స్పోర్ట్స్ మీద ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫుల్ ఆఫ్ వన్ మ్యాన్ షో, ఫుల్గా రామ్ చరణ్ గారితో మొత్తం సినిమా వెళ్తుంది. టాప్ నోట్స్. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే నిజంగా టాప్ నోట్స్. బుచ్చిబాబు గారి డైరెక్షన్ అయితే ఇంకా చెప్పుకోసం లేదు. ఓవరాల్గా చాలా బాగుంది. యాక్చువల్గా ఎలా అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఫుల్గా తడుచుకుంటే ఈవెంట్ చేయగలరు, సినిమాలో మొత్తం చూపెట్టారు, చాలా బాగుంది. ఒక పగతీరా ఒక పెద్ద అంతా రామ్ చరణ్. ఈ 26 లో ఏ సినిమా వచ్చినా సరే ఆ సినిమా పోద్ది, ఈ సినిమా మాత్రం హిట్ అయిపోద్ది. బొమ్మ బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం యాక్చువల్గా ఫ్యానిజం అని కాదు, కానీ సినిమా చూడాలంటే ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉండాలి. ప్రతి ఒక్క ఇండియన్ మూవీ చూడాలి, చూసి ఇన్స్పైర్ అవ్వాలి ఇలాంటి సినిమాలు. సినిమా గురించి చెప్పాలంటే రామ్ చరణ్ యాక్టింగ్, అతను స్పోర్ట్స్ మ్యాన్, అతని యాక్టింగ్ ఎవరు చేయలేరు. అన్నా సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అన్న. ఎవ్రీ ఇండియన్ ఇష్టపడాల్సిన సినిమా ఇది. స్పోర్టివ్ స్పిరిట్ ఉన్న సినిమా అండి, ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. లైక్ చేయబోతే ఇండియన్ రామ్ చరణ్ యాక్టింగ్ ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అండి. కళ్ళంటే నీళ్ళు ఎవరైనా పెట్టకపోతే వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ ₹1,00,000 స్పాట్ లో నా అకౌంట్ ఆస్కార్ లెవెల్ యాక్టింగ్. యాక్టింగ్ హైలైట్ సినిమా. యాక్టింగ్ రామ్ చరణ్ యాక్టింగ్ అంటే ఈ సినిమా కాదు, ఏ సినిమా అయినా రామ్ చరణ్ అయినా యాక్టింగ్ సింపేస్తాడన్న. మెయిన్ ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే స్పోర్ట్స్ మ్యాన్. అభిమానిగా చెప్తున్నాను, మొత్తం మెగా ఫ్యాన్. అందుకని ఫస్ట్ టైం చెప్తున్నాను, బుచ్చిబాబు చెయ్యిలు కట్టుకుంటానంటే ఏంటో అనుకున్నా. బుచ్చిబాబు అంటే బుచ్చిబాబే. ఫస్ట్ టైం మా రామ్ చరణ్ గారి కల్లో మా చిరంజీవి గారిని చూసాం, మా రామ్ చరణ్ గారి కల్లో పవన్ కళ్యాణ్ గారిని చూసాం. ఫస్ట్ టైం బుచ్చిబాబుకి నిజం చెప్తున్నాను, మా రామ్ చరణ్ గారు పట్టుకున్న ఇంకా మా మెగా ఫ్యాన్లు మా బుచ్చిబాబు గారు సినిమాలు తీయాలని మీ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ గారు నట విశ్రమం చూపించారు. డాన్స్ లో అయితే చిరంజీవి గారు గుర్తుకొచ్చారు. డాన్సుల్లో రా యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు రామ్ చరణ్ గారు, హైలైట్. ఇంకా నిజంగా రామ్ చరణ్ లాంటి బాడీ ఇండస్ట్రీకి ఎవరికి ఉండదు. మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్, డాన్స్. ఇంకా రామ్ చరణ్ గురించి చెప్పకలేదు, మంచి యాక్టర్ అనే ప్రూవ్ ఎప్పుడో చేసుకున్నారు అతను. మూవీ అయితే ఇంకా హైలైట్, రికార్డ్స్. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఒకటే చెప్తున్నాం, బుచ్చిబాబుకి గుడి కట్టేస్తుంది అంతే. ఈ సినిమాలో బుచ్చిబాబు గారు సెకండ్ సినిమా ఎంత స్టార్ హీరోని హ్యాండిల్ చేశారంటే అమ్మ బాబు నమ్మలేకపోతాను. అతని బాడీ ట్రాన్స్ఫర్మేషన్
రామ్ చరణ్ గారు లాగా ఇంకెవ్వరు చేయలేరు. అంటే అతను యాక్టింగ్ అవనియండి, డాన్స్ అవనియండి, గ్రేస్ అవనియండి, ఏది చెప్పాలి సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ 100% వర్క్ చేస్తే ఎలాంటి అవుట్పుట్ వస్తుందో బుచ్చిబాబు గారు అలాంటి అవుట్పుట్ బయట తీసుకొచ్చారు. ఈ రోజు రామ్ చరణ్ ఫ్యాన్స్ కాళ్ళు రగరేసుకొని బయటకు వెళ్తాం. ఆల్రెడీ గతం పట్టుకున్నాడంటే ఆంజనేయ స్వామిలో ఉన్నాడు రామ్ చరణ్. దొల్లగొట్టి దేపేస్తాడు రామ్ చరణ్. మూవీ చాలా బాగుంది. రామ్ చరణ్ చాలా హార్డ్ వర్క్ చేశారు అనమాట. లాస్ట్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ అయితే సూపర్, చాలా బాగుందండి. యాక్టింగ్ కూడా బాగుంది. అందరివి బాగుంది. అన్ని ఈక్వల్ గా చాలా బాగున్నాయి. అసలు మూవీ అసలు ఏది కూడా మనం ఎంచడానికి లేదు. అసలు చాలా బాగుంది. ఫ్యామిలీతో టికెట్స్ దొరకకపోయినా వెయిట్ చేసి మరి ఫ్యామిలీతో వెళ్ళండి. గేమ్ చేంజర్ మూవీకి ఎలా అయితే ట్రోల్ చేశారో ఇప్పుడు ఈ మూవీకి ట్రోల్ చేసే ఛాన్సే రామ్ చరణ్ ఇవ్వలేదు. సో మూవీస్ టూ గుడ్, ఎవ్రీవన్ షుడ్ వాచ్ దట్. చాలా బాగుంది మూవీ మాత్రం. సస్పెన్స్ గా వెళ్ళింది. అంటే నెక్స్ట్ సీన్ ఏంటి అని చాలా ఈగర్ గా వెయిట్ చేసాము. సో మొత్తానికి రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా బాగుంది. చాలా బాగుంది కానీ లెగ్ తీసేయడమే కొంచెం డిసప్పాయింట్ గా ఉంది. మొత్తం స్పోర్ట్స్ కాబట్టి చాలా బాగుంది. కామెడీ రిలేటెడ్ కాదు, లైక్ అదొక సీక్వెన్స్ లో వెళ్ళింది. పార్ట్ 2 తీస్తే ఇంకేదైనా మళ్ళీ కొత్త గేమ్తో స్టార్ట్ చేయాలి. జగపతి బాబు చాలా డేస్ తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చారు. బుచ్చిబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. డైరెక్షన్ అండ్ ప్రతిదీ కూడా చాలా బాగుంది. రామ్ చరణ్ ఒక పీక్ లెవెల్లో చూపించారు. 1 మ్యాన్ షో అంతే, ఇంకేం చెప్పలేము. సినిమా అయితే చాలా బాగుందండి. బుచ్చిబాబు గారు చాలా బాగా తీశారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రం ఇచ్చికెళ్ళిపోయాడు, మామూలుగా కాదు. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం బాగుంది. అంటే అందరూ ప్రెడిక్ట్ చేసేదే కానీ బాగా తీసుకెళ్ళాడు. సినిమా అయితే బాగా ఎంగేజ్ చేశాడు. కామెడీ అయితే అసలు లేదు ఎక్కడ కూడా. సీరియస్గా వెళ్ళిపోద్ది, ఫాస్ట్గా వెళ్ళిపోద్ది సినిమా అంతా. మూడిట్లో నన్ను అడిగితే కుస్తీ. జాన్వీ కపూర్ పర్లేదు బాగానే చేసింది కానీ పర్ఫార్మెన్స్ ప్రకారం చూస్తే స్క్రీన్ టైం తక్కువ ఉంది. ఏదో ఒక దేవరాలో చూసినట్టు అలా స్క్రీన్ టైం తక్కువ ఉంది.